వెల్కమ్ టు మరో కురుక్షేత్రం ఇంటర్నేషనల్ టాప్ 10 న్యూస్ కు స్వాగతం. రెండు చేతులు లేకున్నా సరే ఓ యువకుడు తన కాలి బొటన వేలితో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేశాడు. తెలంగాణ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం చారిగాం గ్రామానికి చెందిన జాకీర్ పాషాకు పుట్టుకతోనే రెండు చేతులు లేవు. దీంతో జాకీర్ పాషా గురువారం తన కాలి బొటన వేలితో ఓటు వేశాడు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతోంది. కేరళలో అరేబియన్ సముద్రంలో సిక్కోను వాసులకు తప్పిన పెద్ద ప్రమాదం. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం దేవనాల్తాడు, భావనపాడు గ్రామాలకు చెందిన మత్స్యకారులు బోటుకి ప్రమాదం. ఉపాధి కోసం కేరళ రాష్ట్రం వెళ్లిన మత్స్యకారులు బోటు మునిగిపోతుండటంతో మత్స్యకారులను కాపాడిన మరో బోటులోని మత్స్యకారులు సురక్షితంగా ఒడ్డుకి చేరిన 20 మంది మత్స్యకారులు. కేరళ వెళ్లిన తమవారికి ఏమైందో అని భయాందోళన గురైన కుటుంబ సభ్యులు. సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్న 20 మంది మత్స్యకారులు 4 గంటలుగా పోసానిని ప్రశ్నిస్తున్న జిల్లా ఎస్పీ, సిఐ. విచారణకు పోసాని సహకరించడం లేదంటున్న పోలీసులు. ఎలాంటి సమాధానం చెప్పకుండా మౌనంగా కూర్చున్న పోసాని. అన్నమయ్య కోర్టుకు హాజరైన మాజీ ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. సినీ నటుడు పోసాని తరపున బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్న పొన్నవోలు. ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన కార్యక్రమాలలో ఒకటైన ప్రయాగరాజ్ మహాకుంభమేళా నిన్న శివరాత్రి ఫిబ్రవరి 26తో ముగిసింది. జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు జరిగిన ఈ కార్యక్రమంలో 663 మిలియన్ల 63 కోట్లు మందికి పైగా భక్తులు పాల్గొన్నారు. ఈ చారిత్రాత్మక ఉత్సవం ఆధ్యాత్మికతను చాటి చెప్పడమే కాకుండా భారతదేశం యొక్క నిర్వహణ సామర్థ్యాన్ని కూడా నిరూపించింది. తమిళనాడు స్టార్ హీరో విజయ్ స్థాపించిన రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కళగం 2026 అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే బుధవారం ఫిబ్రవరి 26న ఆ పార్టీ మొదటి వార్షికోత్సవం ఘనంగా జరుపుకుంటున్నారు. మహాబలిపురం పూంచేరులోని ఓ ప్రైవేట్ రిసార్ట్లో ఈ వార్షికోత్సవ వేడుకలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో శుక్రవారం ఫిబ్రవరి 28 ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. రెండు జట్లు లాహోర్లోని గడాఫీ స్టేడియంలో తలపడనున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్లు సెమీఫైనల్కు చేరుకోవడానికి ఈ మ్యాచ్ చాలా ముఖ్యమైనది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఫైనల్కు చేరుకుంటుంది. అదే సమయంలో ఓడిపోయిన జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి అవుట్ అవుతుంది. మరో సూపర్ 6 హామీ అమలు చేసే దిశగా తల్లికి వందనం కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. 2025 నుంచి 26 వరకు విద్యా సంవత్సరం నుంచి చదువుకునే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 అందిస్తాం. 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ప్రైవేటు మరియు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పిల్లలకు ఈ పథకం వర్తిస్తుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు ఫైనల్ లుక్ బయటకు లీక్ అయ్యింది. రాజమౌళి సినిమా కోసం మహేష్ ఎలా కనిపిస్తాడబ్బా అని ఎదురుచూసిన ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ లాంటి ట్వీట్ ఇచ్చాడు మహేష్ బాబు. ఈ సినిమా కోసం 4-5 లుక్స్ ట్రై చేసి ఆ లుక్స్ లో కనిపించిన మహేష్ బాబు ఫైనల్ లుక్ ను మాత్రం బయటకు రాకుండా జాగ్రత్తపడ్డాడు. కానీ ఆకలి మీద ఉన్న అభిమానులు కోరు కదా. ఎలాగోనా మహేష్ కొత్త అవతారం ఎలా ఉంటుందో బయటకు వచ్చేలా చేశారు. మోదీ డిగ్రీ సర్టిఫికేట్ను కోర్టుకు మాత్రమే చూపిస్తాం, ఇంకెవరికీ చూపించం. హైకోర్టుకులో ఢిల్లీ యూనివర్సిటీ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చదివిన డిగ్రీకి సంబంధించిన ధృవీకరణ పత్రాల గురించి చాలా రోజులుగా వివాదం సాగుతోంది. అయితే కొన్నేళ్ల క్రితమే ఆర్టీఐ కింద ఓ వ్యక్తి ప్రధాని డిగ్రీ సర్టిఫికేట్ను చూపించమంటూ కోరారు. దీనిపై ఢిల్లీ హైకోర్టులో గురువారం రోజు విచారణ జరగ్గా ప్రధాని మోదీ డిగ్రీకి సంబంధించిన రికార్డులను న్యాయస్థానానికి మాత్రమే చూపిస్తామని ఢిల్లీ విశ్వవిద్యాలయం హైకోర్టుకు తెలిపింది. అలాగే ఈ రికార్డులను ఇతరులు ఎవరికీ చూపించబోమని తేల్చి చెప్పింది. నేను మీ కాయనాథ్. మరో కురుక్షేత్రంలో న్యూస్లో మళ్లీ కలుద్దాం.